మా ఇంట్లో బీరకాయ కర్రీ చేస్తాను అనగానే నేనేమన్నా పేషెంట్నా అని అడుగుతారనమాట. అలానే నేను కూడా తిన్నానుకోండి, అది వేరే విషయం. ఇంకా బీరకాయని మామూలుగా రెగ్యులర్‌గా కూరలా కాకుండా ఇలా పచ్చడిగా చేసుకుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం తియ్యగా అద్దిరిపోద్దనుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు ఏగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసి అవి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత 2 టమాటాలు కూడా వేసేసి అవి కూడా మెత్తగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, చింతపండు వేసుకున్న తర్వాత మంచిగా తిప్పేసి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం చల్లారబెట్టి మిక్సీలో వేసేసుకుని అందులోనే సరిపడా ఉప్పు, కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం ఒకసారి వేసి మంచిగా తిప్పేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. మన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని వీలైతే నెయ్యి కూడా వేసుకుని ముల్లగా కలుపుకొని తింటే ఉంటుంది. అసలు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా అదిరిపోద్ది అనుకోండి. బీరకాయ పేరు చెప్తేనే పారిపోయే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది.